नाजरीन, आप देख रहे हैं रियासत का मशहूर व मकबूल यूट्यूब चैनल बज़्म आईना। वकील साहब पोस्ट सैयद कुदरतुल्लाह क़ादरी वकील साहब एक बार फिर करनूल की इंतहाई ज़रूरी अहम खबर के साथ आपके रूबरू हाजिर हूँ। ख़बर ये है कि जुलाई 8 तारीख को हर साल डॉक्टर वाईएस राजशेखर रेड्डी आनजहानी वज़ीर आला का जयंती यानी बर्थडे सेलिब्रेशन मनाया जाता है। इस मौके पर करनूल में भी डॉक्टर वाईएस राजशेखर रेड्डी की योम पैदाइश मनाई गई। इस मौके पर एस.वी. मोहन रेड्डी जो ज़िला करनूल वाईएसआरसीपी के सदर भी हैं और साबिक़ रुकन असम्बली करनूल भी हैं, वो और साबिक़ रुकन पार्लिमान भुट्टा रेणुका ने मिलकर एस.वी. सर्किल जो एस.बी.आई. मेन ब्रांच के पास है वहाँ पर जो है डॉक्टर वाईएस राजशेखर रेड्डी के मुजस्सिमे को फूल मालाएँ पहनाने के बाद केक काट कर जो है उनकी जयंती मनाई। बड़े पैमाने पर इस मौके पर जो है डॉक्टर वाईएस राजशेखर रेड्डी को चाहने वालों ने शिरकत की और कहा कि उनका दौर एक सुनहरा दौर था। उनके दौर में रियासत आंध्र प्रदेश जब मुत्तहिदा थी तो बड़े पैमाने पर जो है तरक्की हुई थी। आज जो तरक्की देख रहे हैं उन्हीं का एक नतीजा है। उन्होंने कहा कि आरोग्यश्री स्कीम्स, पेंशन्स और दीगर बहुत सारे स्कीम्स उन्हीं का नज़रिया हैं। आप देखिए ये ख़ुसूसी रिपोर्ट। सैयद कुदरतुल्लाह क़ादरी वकील साहब को दीजिए इजाज़त। अगर आप हमारे चैनल को अब तक सब्सक्राइब नहीं किए हैं तो ज़रूर सब्सक्राइब करें, लाइक करें, शेयर करें, कमेंट करें, बेल बटन दबाना ना भूलें ताकि लेटेस्ट वीडियोस आप तक बआसानी से दस्तयाब हो सके। कॉफ़ी विद कुदरतुल्लाह क़ादरी ज़रूर देखें। రెడ్డి గారి జయంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు నియోజకవర్గం నాయకులు, కార్యకర్తలు, మాజీ కార్పొరేటర్లు, రేణుకమ్మ గారు, అలాగే మహిళా నాయకురాళ్ళు అందరూ కూడా ఈరోజు పాల్గొని ఘనంగా రాజశేఖర రెడ్డి గారికి నివాళులు అర్పించడం జరిగింది. నిజంగా ఈరోజు రాజశేఖర రెడ్డి గారు ప్రజల మనసులలో చెరగని ముద్ర వేసుకున్నటువంటి నాయకుడు. సంక్షేమం అంటే ఎట్లా ఉంటుంది, పరిపాలన అంటే ఎట్లుంటుంది, అభివృద్ధి అంటే ఎట్లా ఉండాలి అనేది భారతదేశానికే ఒక దిక్సూచిగా నిలిచినటువంటి నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. ఎందుకంటే ఒక డాక్టర్గా ఎవరైతే జబ్బు వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడతారో వాళ్ళ ఇబ్బందులు తెలుసుకొని ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టినటువంటి నాయకుడు. భారతదేశంలో మొట్టమొదటిసారి ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టింది రాజశేఖర రెడ్డి గారు. విద్యార్థులు డబ్బులు లేక వాళ్ళ చదువులు ఆగిపోకూడదని ఫీజు రీఎంబర్స్మెంట్ కార్యక్రమం భారతదేశంలో మొట్టమొదటిసారి తెచ్చింది రాజశేఖర రెడ్డి గారు. అలాగే రైతులందరూ కూడా ఉచిత కరెంట్ ఇచ్చి రైతులందరినీ కూడా ఆర్థికంగా పరిపుష్టి చేసినటువంటి నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. అలాగే ఎక్కడ యాక్సిడెంట్ జరిగినా ఎవరి కోసమే ఎదురు చూడకుండా ఒక్క కాలు కొడితే 108, 104 ఏర్పాటు చేసి ప్రజలకు ప్రాణదాత అయినటువంటి నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. కాబట్టి అటువంటి రాజశేఖర రెడ్డి గారు మరణిస్తే దాదాపుగా 700 మంది వాళ్ళు గుండె ఆగి చనిపోయినారంటే ప్రపంచంలో ఏ రాజకీయ నాయకుడు చనిపోయినా ఒక్క కార్యకర్త గుండె ఆగి చనిపోలేదు. ఒక్క రాజశేఖర రెడ్డి గారు చనిపోతే 700 మంది గుండె ఆగి చనిపోయినాడంటే అది రాజశేఖర రెడ్డి గారు ప్రజల గుండెలలో సంపాదించుకునేటువంటి ప్రత్యేక స్థానం అని చెప్పచ్చు. కాబట్టి ఎన్ని సంవత్సరాలు మనము అధికారంలో ఉన్నాము, ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేశామని కాదు. చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉంటారు, నాకు 16 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉన్నాను, 40 సంవత్సరాలు ఇండస్ట్రీ నాదని. మర్రి చెట్టుకు
మర్రి చెట్టు కూడా 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 100 సంవత్సరాలు ఉంటాయి. రాజశేఖర రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారికి తేడా చెప్పాలంటే, చంద్రబాబు నాయుడు గారు మర్రి చెట్టు లాంటి వాడు, రాజశేఖర రెడ్డి గారు మామిడి చెట్టు లాంటి వాడు. 5 సంవత్సరాలకే కాపులు ఇచ్చేటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. కాబట్టి ఎన్ని రోజులు బతికినామని కాదు, ఎట్లా బతికినాము, ఎన్ని రోజులు అధికారంలో ఉండేది కాదు, ఎట్లా ప్రజలకు సేవ చేశామని చూపించినటువంటి నాయకుడు. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారికి సహా అందరికీ కూడా ఆదర్శంగా నిలిచిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు అడుగుజాడలలోనే సంక్షేమాన్ని, అభివృద్ధిని, ఆ రెండింటిని కూడా సమపాలనలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని పోతున్నారు. ఆయన ఇచ్చిన సేవలే కాకుండా ఆయన రాష్ట్రానికి చేయాలనుకునే సేవలన్నీ కూడా కుమారుని ద్వారా ఆయన మనకు ముందరికి తీసుకుపోయే మంచి కుమారుని ఇచ్చినందుకు ఈ రాష్ట్రం ఎప్పుడు ఆయనకు రుణపడి ఉంటుందని చెప్తాను.